అన్న ఏం పేరు? నా పేరు పురుషోత్తం, జడ్చల్ నియోజకవర్గం. ఎట్లా ఉంది ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మీరేమో సర్పంచులను గెలిచినాం, మేము సన్మానాలు చేసుకుంటున్నాం అని మీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అసలు గెలిచిన సర్పంచులు అందరూ మా వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అన్ని ఉట్టి మాటలు, ఉట్టి కథలు. అందరూ వాళ్ళ సర్పంచులు కూడా ఆయన పొరపాటుతనము. ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా 4,000 మంది సర్పంచులు పుట్టుకొచ్చారు. వీళ్ళందరూ ఎట్లకెళ్ళి వచ్చినారు? ఇండిపెండెంట్ వాళ్ళందరినీ వాళ్ళు అధికారం అని చెప్పేసి అధికారం వైపు వాళ్ళు మెగ్గు చూపుని వాళ్ళ దగ్గర లాక్కునే ప్రయత్నం చేసి మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళ దగ్గర తీసుకుపోతారు. కానీ మా బీఆర్ఎస్ సర్పంచులను వాళ్ళ సర్పంచులను చెప్పుకోవడం వాళ్ళకి సిగ్గుచేటు. మ్యాక్సిమంగా మావే ఎక్కువ సీట్లు గెలిచిండ్రు. ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఎక్కడైనా ప్రతిపక్షం వాళ్ళు ఉన్నా ఎక్కడున్నా కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సర్పంచులు అనేది మొగ్గు చూపుతారు. అంటే రావాల్సిన నిధులకు ఆశపడి కావచ్చు, ఇంకా దేనికైనా. ఎందుకు మరి బీఆర్ఎస్కి ఇంత ఎక్కువ సీట్లు వచ్చినాయి? బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు అంటే ఏదైనా సరే జరిగేది తెలంగాణ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికే మారిపేరు తెలంగాణ. కేసీఆర్ ఉంటే అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకం ఉంది జనాలకి. రేవంత్ రెడ్డి ఏదో తడితే బుర్రల బుట్టల పడట్లో ఆయన వచ్చి సీఎం గద్దె మీద కూర్చొని అన్ని దొంగ మాటలు, అబద్ధం మాటలు చెప్పి దుష్ప్రచారాలు చేసుకోవడంలో, ఆయన వల్గర్గా మాట్లాడడంలో, ఒక సీఎం సీట్లో కూర్చొని అనవసరమైన తిట్లను తిట్టుకుంటూ కేసీఆర్ మీద తిట్టి పబ్బం గడుపుతున్నాడు. మేము అధికారం ఉన్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఇచ్చినాము. ఒక కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, ప్రతిపక్ష పార్టీకి ఉన్న వాళ్ళకు కూడా. కానీ ఒక కేసీఆర్ ఒక సిద్ధాంతం వేరు ఉంటుంది, కేసీఆర్ కమిట్మెంట్ వేరే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ తెచ్చిన ఉద్యమం నుంచి వెళ్ళి పోరాడి తెచ్చినటువంటి నాయకుని పట్టుకొని అనవసరమైన మాటలు మాడితే అది పద్ధతైన విషయం కాదు. ఇంకొక విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉందో అధికారం వైపు పోవాలనుకుంటారు. కానీ ఎందుకు జనాలు అందరూ ఉన్న పార్టీల్లో ఉండాలి ఎందుకు అనుకుంటారంటే రాబోయే రోజులు తెలంగాణ రోజులు. రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలంగాణ విజయం ఎగురుతుంది. ప్రజలు కోరుకుంటారా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పరిపాలన? కోరుకుంటారు, ఖచ్చితంగా కోరుకుంటారు. నెక్స్ట్ తెలుస్తుంది ఖచ్చితంగా. ప్రజలు ఇప్పుడు ఏదైతే మార్పు అని వాళ్ళు ఏదో దుష్ప్రచారాలు చేసుకొని ఒక 420 హామీలతోటి దొంగతనంగా అంటే దొంగ మాటలు చెప్పి ఎట్లా అధికారంలోకి వచ్చారో నెక్స్ట్ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ని మళ్ళీ తీసుకొచ్చుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వంలో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణ శశశామలంగా మళ్ళీ బంగారు తెలంగాణగా మళ్ళీ ఉంటుంది, విజయకేతం ఎగురుతుంది. ఇది ఖచ్చితంగా మనము అందరం చూస్తాము, కల్లరుస్తాడు. పెద్ద ఆయన ఏదైనా చెప్పిందంటే అది జరుగుతుంది. గతంలో నుంచి తీసుకుని రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది? నిన్న మొన్నటి దాకా యూరియా తిప్పలు పడ్డరు. ఇక ఈ మధ్య యాప్ ఏదో తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు, సంతోషంగా ఉన్నారు దాంతో? యాప్ అసలు షాపులో లేని యూరియా యాప్లో ఎట్లా దొరుకుతుంది? అసలు రైతులతోటి ఏదైనా అందరితోటి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయా? యువతతోటి ఉంటాయి, వాళ్ళతోటి ఉంటాయి. కానీ ఒక రైతుతోటి స్మార్ట్ ఫోన్లు వాడేంత ఉన్నారా? వాళ్ళ ఆన్లైన్లో నుంచి వెళ్ళి బుక్ చేయగలరు, వాళ్ళకి కెపాసిటీ ఉందా? అది పెట్టడం ఆయన వ్యక్తిగా వదిలేయాలి. ఆయన ఎందుకోసం పెట్టిండో ఆ యాప్ వల్ల ఆయనకేం లాభం ఉందో, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తే దాంతో ఇంకా ఆ కంపెనీతో ఏం కంపెనీకి ఏం మాట్లాడుకున్నాడో దానికోసం పెట్టుకుండొచ్చు. కానీ రైతులకు మేలు జరుగుతుందని అనుకోవడం మాత్రం అది మన పొరపాటు. ఖచ్చితంగా రైతులకు దరివల్ల ఇప్పటికీ కొరత ఉంది. ఇప్పటికీ లైన్లలో వెయిట్ చేస్తున్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నారు. సరైన టైంలో ఏది లేదు. రైతులకు రైతు బంధు లేదు, బీమా లేదు, వాళ్ళకి యూరియా లేదు. కనీసం చాలా అస్తవ్యస్తలు పడుతున్నారు, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అది అందరు మీకు చూస్తే తెలుస్తుంది రైతుల కష్టాలు అన్నది. అది ఎట్లా ఉందని అసలు లేదు. అది ఉట్టిదే. ఇంతవరకు రుణమాఫీ కాకుండా చాలా ప్రతి విలేజ్కి వెళ్ళి అడగండి, ప్రతి ఒక్క విలేజ్లో రుణమాఫీ కాండాలు ఇంకా ఉన్నారు. ఎంతో కొంత చేసి మొత్తం చేసినామని చెప్పేసి వాళ్ళు రుణమాఫీ కానే ఉందా? ఇంకా తెలంగాణ రుణమాఫీకి కానే ఉందంటే రుణమాఫీ అవుతుంది కాదలేదు అనేది కాకుండా వెంటబెట్టి అయిపోయిందని చెప్పేసి ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేసారు. ఎక్కడ తిరిగి పొద్దున్న లేసి నుంచి వెళ్ళి కేసీఆర్ తిట్కం మీదనే ఉంటుంది. కేసీఆర్ ఆడికి రాలేదు, ఈడికి రాలేదు. మీరేమో ఎప్పుడో ముందల ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చిన రుణమాఫీ గురించి మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి ఏమో ఫ్యూచర్ సీట్ అంటుండు, గ్లోబల్ సమ్మిట్ అంటుండు, చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. ఇంకా మీరు ఇంకా ఫ్యూచర్ మన రుణమాఫీ కాలేదు అంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు నడుస్తుందో దాని గురించి వెళ్తాలి. ఫ్యూచర్ సీట్ అనేది తర్వాత విషయము. ఫ్యూచర్ సీట్ వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు తదుపరి విషయము. ప్రజెంట్గా ఏం నడుస్తుంది? తెలంగాణ అభివృద్ధి ఉందా లేదా? రైతుల కష్టాలు ఏంటి ఉన్నాయి, విద్యార్థుల కష్టాలు ఏంటి, నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకు నేను గెలుస్తున్నానే వాళ్ళకి ఉద్యోగాలు వేస్తున్నాడు. ఆ పరిస్థితి ఏంది? దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. కానీ ఫ్యూచర్ సీట్ అనేది ఎవరైనా చేస్తారు. ప్రస్తుతము ఏం జరుగుతుండాలి?
ఫ్యూచర్ అనేది ఆయన ఫ్యూచర్లో సీఎం ఉంటే ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించాం మనం. ఫ్యూచర్లో ఎప్పుడు ఇలా లైఫ్ టైం సీఎం ఆయనకు ఉండదు కదా, గ్యారంటీ కాదు కదా. అదంతా ఉత్త మాటలు. నెక్స్ట్ గవర్నమెంట్ మారుతుంది, 2 ఏళ్లలో కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యూచర్ సిటీ మీద ఉంటుందా? ఫ్యూచర్ సిటీతో పాటు స్మార్ట్ సిటీలు చేస్తాడు కేసీఆర్, రైతులకు చూసుకుంటాడు, విద్యార్థులకు చూసుకుంటాడు, అందరి పట్ల తెలంగాణ ప్రజల పట్ల జరగాల్సినటువంటి వాళ్ళకు న్యాయమైనది అని అన్ని పథకాలు సురక్షితంగా అందించేటువంటి ఏకైక నాయకుడు అంటే అది కేసీఆర్ మాత్రమే. రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు తెలంగాణలో మాత్రము. తెలంగాణలో ఖచ్చితంగా కేసీఆర్ ఇవ్వాలనుకుంటున్నారు. 10 ఏళ్ల పరిపాలన మళ్ళీ ఎట్లా జరిగిందో సుభిక్షంగా ఇప్పుడు రాబోయేది కూడా తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు మంచిగా ఉంటారు. బంగారు తెలంగాణలో ఎట్లా ఉండాలనో సుభిక్షంగా, సురక్షితంగా, జాగ్రత్తగా పద్ధతి మీద ఉంటారు తెలంగాణ ప్రజలు. అది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నదే కేసీఆర్ను. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఇది బాపు తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ సమక్షంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇంకేమైనా తెలంగాణ ప్రజలు బాగుండాలంటే కేసీఆర్ ఉంటేనే అది మంచిది. మా అందరి దృష్టి కూడా కేసీఆర్ మీదనే ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. మీరు